హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా యోగా ఫ్రెండ్ సంగీత నరేష్ గారి డాటర్ది ఎంగేజ్మెంట్. ఈ మంత్ 15th మ్యారేజ్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్కు కొంచెం లేట్ అయింది వెళ్ళడం. నేను మా వారు మా యోగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది మాకైతే వెళ్ళడానికి. వెళ్ళాము, బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము. అందరం పెళ్ళికొడుకుని ఆశీర్వదించాము. చాలా బాగా అనిపించింది ఫంక్షన్. అంతా ఫ్రెండ్స్ అంతా బాగా ముచ్చట్లు చెప్పుకున్నాం. కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకొని మళ్ళీ స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి ఫోటోలు దిగేసి వచ్చాము. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అలా కలవడం ఒక ఇది. అసలు యోగా ఫ్యామిలీ ఫంక్షన్ అనగానే ఏదో ఇంట్లో ఫంక్షన్లా అందరం ఫీల్ అయిపోతాము. చాలా 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 ఎంజాయ్ చేస్తాము. అవి వర్డ్స్లో చెప్పడం చాలా కష్టం. అలా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. అందరు చిన్నపిల్లల్లాగా అయిపోతారు తెలుసా. అసలు మా యోగా ఫ్యామిలీ అంత యాక్టివ్గా అంత ఇదిగా ఉంటాము. చక్కగా వెళ్ళి పెళ్ళికొడుకుని ఆశీర్వదించాము. ఆశీర్వదించాక కొద్దిసేపు అందరం కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత భోజనానికి వెళ్ళాము. అందరం భోజనం చేసి ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ కదా, సరే అని బయలుదేరేశారు. అలా ఫుల్గా అసలు అక్కడ కూర్చున్న యోగా ఫ్యామిలీ పైకి లేయంగానే 100 మంది జనాలు తగ్గిపోయినట్లు అనిపించేసింది. యోగా ఫ్యామిలీ మొత్తం ఏదైనా ఫంక్షన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ కాలేజీ టైంలో స్కూల్ టైంలో అల్లరి చేసేమో లేదో తెలియదు, కానీ ఈ యోగా ఇదిలో ఫంక్షన్లో మాత్రం చిన్న పిల్లల్లా అల్లరే. ఫ్రెండ్స్ అందరం కలవడం. నేను లేట్ వచ్చాను కదా, కాబట్టి అందరినీ మిస్ అయ్యాను చాలా వరకు. అందుకే ఇటు మాట్లాడాలా అటు వెళ్ళి ఇది చెప్పాలా అర్థం కాలేదు. అలా అయిపోయింది నా పరిస్థితి. కానీ ఓకే, ఫుల్ ఎంజాయ్ చేసాము. 2 hours ఉండగలిగాము. బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, ఎవరికి ఇదిలో వాళ్ళు యోగా ఫ్యామిలీలోకి వెళ్ళడం, యోగా చేయడం హెల్త్ వైజ్ కానీ హ్యాపీనెస్ వైజ్ కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అందరం ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకోవడం మిస్ అయ్యాం, కానీ వచ్చేటప్పుడు అందరం ఫోటోలు తీసుకొని వచ్చాము.